నోవాహు ప్రకటించినప్పుడు కూడా అలా అనుకున్నారు జనాలు. ఇప్పుడు వరకు వర్షమే కొరలేదు, అసలు వర్షం అంటున్నాడు, జలప్రలయం అంటున్నాడు, ఎవడు నవ్వుతాడు అన్నీ. ఈ క్వశ్చన్ చెప్పనా, దేవుడు తీర్పు తీర్చవలసి వచ్చినప్పుడు మనకంటే ఆ కాలంలో వాళ్ళే బెటర్ అంటాడు దేవుడు. ఎందుకంటే అప్పుడు వరకు వర్షం అంటే వారికి తెలియదు కాబట్టి వారు నమ్మలేదు. మనకు వర్షం అంటే తెలుసు, వడగళ్ళు అంటే తెలుసు, అగ్ని వర్షం అంటే తెలుసు, భూకంపాలు తెలుసు, నష్టాలు తెలుసు, కరువులు తెలుసు, ఏ నష్టాలు అయితే భూమి మీద వస్తాయి అన్నీ తెలుసు మనకి. ఇప్పుడు అన్నీ తెలిసినా జాగ్రత్తగా ఉంటున్నాం మనం. వారికి అసలు వర్షం అంటేనే తెలియదు. అప్పుడు వరకు భూమి మీద వర్షమే కురిపించలేదు దేవుడు. అందుకే అక్కడ ఉన్న ప్రజలు ఎవరు వర్షం అంటే, ప్రళయం అంటే, భూకంపం అంటే నమ్మలేదు. వాళ్ళు మనకి తెలిసి నమ్మట్లేదు. దేవుడు తీర్పు తీర్చవలసి వస్తే వారు బెటర్ అంటాడు, మనల్ని బెటర్ అంటాడు. గుర్తించుకోండి, ఆలోచించుకోండి. వారికి ఆ విషయం తెలియక నమ్మలేదు, మనకు తెలిసి కూడా నమ్మట్లేదు. మనం సూచనలు చూస్తున్నా కూడా నమ్మలేకపోతున్నాం. మనం పరిస్థితుల ప్రభావం ఎలా ఉందో, భూమి మీద ఎలా ఉందో, పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రపంచ మనుగడ ఎలా ఉందో, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇవన్నీ రాకడకు దేవుడు ముందే బైబిల్లో రాసి ఉంచిన సందర్భాలు జరుగుతున్నాయి లేదో తెలిసినా క్రైస్తవుడు మారట్లేదు. బొత్తిగా భయం రావట్లేదు మానవుడికి. యేసయ్య ఓ సందర్భంలో అన్నాడు, అంచె దినములలో భూమి మీద విశ్వాసం కనుగొందినా నేను. విశ్వాసులు అంచె దినాల్లో ఏమైపోతారో తెలుసా? భ్రష్టులు అయిపోతారు ఎక్కువ. బైబిల్లో ఉంది, అంచె దినాల్లో ఏర్పరచబడిన వారిని సైతం సాతాను మోసగిస్తాడంట. అంటే రక్షణ పొందిన వారే సాతాను గడికి టార్గెట్ ఎక్కువ. నేను క్రైస్తవుని దేవుని బట్టి నన్ను చలమని అయిపోతున్నారు చూసారా, వారే టార్గెట్ సాతాను గడికి. వారిని సాతాను గడి సింపుల్గా మోసగిస్తాడు. రక్షణ పొందా కదా, చర్చికి వెళ్తా కదా, అప్పుడు ఏం కాదులే అంటాడు అంతే. రాక సూచనలు జరుగుతున్నాయి, నువ్వు మరింతగా జాగ్రత్త పడాలి, మరింత ఎక్కువ ప్రార్థన చేయాలి, శోధనలోనికి వెళ్ళకున్నట్టుగా మెలకు కలిగి ప్రార్థన చేయాలి. ఈ పాయింట్లు తీసుకురాడు సాతాను గడు. రక్షణ పొందే కదా, ఏం కదలే, అప్పుడప్పుడు చర్చికి వెళ్తాక సరిపోద్దులే భక్తి అనుకుంటాడు సాతాను గడు. అలా మోసగిస్తాడు సాతాను భక్తుల్ని. జాగ్రత్త. నోవాహు ఎంత ప్రకటించాడండి, ఒక్కడంటే ఒక్కడెక్కలేదు. వర్షం స్టార్ట్ అవ్వక ముందే దేవుడు డోర్ వేయించేశాడు, ఓడ డోర్.